హలో వ్యూవర్స్, నా పేరు సుమంత్. వెల్కమ్ టు మ్యాప్స్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం యూట్యూబ్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో youtube.com YOUTUBE youtube.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా youtube.com అని టైప్ చేసిన వెంటనే మీ యూట్యూబ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కార్నర్లో మీ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ యువర్ ఛానల్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా మీ ఛానల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మేనేజ్ వీడియోస్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. మేనేజ్ వీడియోస్ క్లిక్ చేయగానే మీకు ఇలా లుక్ అనేది కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసారా, డాష్ బోర్డ్ అని, కంటెంట్ అని, ప్లేలిస్ట్ అని ఇలా ఉన్నాయి చూసారా. ఇక్కడ కిందికి వచ్చారంటే ఇక్కడ సెట్టింగ్స్ అని చూసారా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఈ జనరల్ అని ఉండే దగ్గర కరెన్సీ ఫార్మాట్ వచ్చి ఇండియన్ రూపీస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఐఎన్ఆర్ అని ఉంటే ఇండియన్ రూపీస్ అని ఉంటుంది. ఐఎన్ఆర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఛానల్లోకి వచ్చేసారంటే ఛానల్ క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫో, కంట్రీ ఎక్కడ అనేది మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. కీవర్డ్స్ అంటే మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ రకరకాలు మీరు ఎన్నైనా ఇవ్వచ్చు. ఇది అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని చూసారా, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ట్యాబ్లోకి వెళ్ళారంటే ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతుంది. ఈ ఛానల్ని మీరు కిడ్స్ కోసం, ఈ వీడియో కిడ్స్ కోసం చేశారా అని మామూలుగా మనల్ని ఛానల్ వీడియో ఏదైనా అప్లోడ్ చేసేటప్పుడు దిస్ వీడియో మేడ్ ఫర్ కిడ్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంటుంది. ఇది ప్రతిసారి రాకుండా ఇక్కడ ఒకేసారి నో అని పెట్టేసుకోండి. ఎస్ అని పెట్టారంటే మీకు ఆ కామెంట్స్ సెక్షన్ అనేది హైడ్ అయిపోతుంది, కాబట్టి నో అని పెట్టుకోండి. ఇది కిడ్స్కి సంబంధించిన ఛానల్ కాదు అన్నట్టుగా నో పెట్టేసేయండి. అలాగే కిందకి వచ్చారంటే మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కానీ ఉన్నట్లయితే ఆ అకౌంట్ని ఇక్కడ లింక్ చేసుకోండి. అలాగే ఇక్కడ సబ్స్క్రైబర్ కౌంట్ అని చూసారా, సబ్స్క్రైబర్ కౌంట్ దగ్గర ఇక్కడ చెక్ బాక్స్ పెట్టారంటే మీ సబ్స్క్రైబర్ కౌంట్ ఎంత ఉంది అనేది అందరూ చూడొచ్చు. సబ్స్క్రైబర్ కౌంట్ అనే దగ్గర టిక్ మార్క్ తీసేశారంటే మీరు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో మీ ఛానల్కి అది ఎవరికి కనిపించదు, ఒక్క మీకు తప్ప. తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇలా డిస్ప్లే చేయకపోవడమే మంచిది. ఇంకా కిందకి వచ్చారంటే క్లిప్స్, ఇంకా ఇవేమి టచ్ చేయొద్దు. ఫీచర్ ఎలిజిబిలిటీ అని చూసారా, ఫీచర్ ఎలిజిబిలిటీ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టాండర్డ్ ఫీచర్స్ అని చూసారా, ఇక్కడ ఇవన్నీ ఎనేబుల్లో ఉండాలి మనకి. ఈ ఎనేబుల్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకి 15 మినిట్స్ పైన ఏమన్నా వీడియోస్ ఉన్నా పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే అన్లిమిటెడ్గా వీడియోస్ మనం పెట్టుకోవచ్చు యూట్యూబ్లో. అలాగే లైవ్ స్ట్రీమింగ్స్ ఇవ్వచ్చు. అలా చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి ఇవన్నీ ఎనేబుల్ అయితే. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనే దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి, ఎందుకంటే నాది 2 times వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయింది. మనం డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినా కూడా అది ఎందుకో ఫెయిల్ అయింది. ఇదొక్కటి లాస్ట్ స్టెప్ మాత్రం కొంచెం చూసుకొని ఎనేబుల్ అయ్యేటట్టు చూసుకోండి. అప్లోడ్ డిఫాల్ట్స్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇక్కడ ఏం చేంజెస్ లేవు, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వచ్చేసేయండి. ఇక్కడ కిందికి వచ్చారంటే కామెంట్స్కి సంబంధించి కొన్ని ఉంటాయి. మీరు కామెంట్స్ డిజేబుల్ చేయాలంటే ఇది క్లిక్ చేయండి, లేదా అన్ని కామెంట్స్ చూడాలంటే ఇది క్లిక్ చేయండి. హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్అప్రాప్రియేట్ కామెంట్స్ ఫర్ రివ్యూ అంటే ఇది డిఫాల్ట్గా ఉంటుంది. ఇంక్రీజ్ స్ట్రిక్ట్నెస్ అన్నారంటే కొంతమంది పనికి మాలిన కామెంట్స్ పెడుతుంటారు కదండి, అవన్నీ రాకుండా ఇదే దాన్ని ఇచ్చేసేస్తుంది. అలాగే పర్మిషన్స్లోకి రండి. పర్మిషన్స్లోకి వచ్చారంటే ఇక్కడ చూడండి, మన ఛానల్ నేమ్కి ఓనర్ అని చూపిస్తాను చూసారా, ఇది మధ్య మధ్యలో మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు తెలియకుండా ఇక్కడ ఇంక వేరే ఎవరన్నా ఆపరేట్ చేస్తున్నట్లయితే మీరు వెంటనే అది రిమూవ్ చేసేయండి. ఇంకొకటి కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చేసేయండి. కమ్యూనిటీ ట్యాబ్లోకి వచ్చినట్లయితే
ఎవరైనా మోడరేటర్స్ ఉన్నా, లేదంటే మీరు ఎవరినన్నా అప్రూవ్ చేసిన ఆ యూజర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. హిడెన్ యూజర్స్ అలాగా ఈ ఛానల్స్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. బ్లాక్ లింక్స్ అని చూసారు ఇక్కడ. ఈ బ్లాక్ లింక్స్ అనేది ఏంటంటే, మీకు తెలిసిన ఇన్అప్రాప్రియేట్ వర్డ్స్ ఉంటాయి కదా, కొన్ని వినకూడని మాట్లాడకూడని మాటలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలా పనికిమాలిన మాటలు ఏమన్నా ఉన్నప్పుడు అవన్నీ ఇక్కడ టైప్ చేసేసి మీరు ఓకే చేశారంటే ఆ వర్డ్స్కి సంబంధించి ఏది కనిపించినా అది బ్లాక్ చేసేస్తుంది. దానికి ఈ బ్లాక్ లింక్స్ అనేది వస్తుంది. ఇంకొకటి అగ్రిమెంట్స్. ఓకే, ఇక్కడ డిఫాల్ట్స్ అని ఉన్నాయి చూసారా, ఇది కామెంట్స్ ఆన్ యువర్ ఛానల్. అదే ఇందాక చూసాం కదా, అదే కామెంట్స్కి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ ఇంకొకటి. మెసేజెస్ ఇన్ యువర్ లైవ్ చాట్లో మెసేజెస్ వస్తాయి కదండి, దానికి సంబంధించి హోల్డ్ పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ చాట్ మెసేజెస్ ఫర్ రివ్యూ అంటే టిక్ పెట్టారంటే అదే ఇన్అప్రోప్రియేట్గా కొంతమంది ఇచ్చేస్తుంటారు కదా, దానికి సంబంధించి బ్లాక్ చేస్తుంది అనమాట. ఇక అగ్రిమెంట్స్లోకి వెళ్ళిపోదాం. అగ్రిమెంట్స్ ట్యాబ్లోకి వచ్చారంటే ఇక్కడ మనకేం దీనివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. అంతే అండి, సింపుల్గా ఇవన్నీ చేసేసి మీరు లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసేయండి. సేవ్ క్లిక్ చేశారంటే ఆ సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. అలాగే సెట్టింగ్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ డాష్ బోర్డ్ గురించి, కంటెంట్ గురించి, ఈ డీటెయిల్స్ అన్నీ, మానిటైజేషన్, కాపీరైట్స్ అన్నీ ఇంకొక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. మా ఈ వీడియోస్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.